మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. చాలా కాలం తర్వాత దేవుడు మరలా మనకు తిరిగి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మనందరం కూడా సంతోషిస్తూ మార్నింగ్ ప్రేయర్ను ప్రార్థన ద్వారా కొనసాగిద్దాము. సహోదరులు శివ గారి ప్రారంభ ప్రార్థనతో మనం ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. మనల్ని ఇప్పటి వరకు కాచి కాపాడిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి మీకే వందనాలు, కృతజ్ఞతలు, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ కృపతోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ దీవించి కనుకరించి కాపాడి తండ్రి సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఉదయకాల సమయంలో చెప్పుచున్నది అనే కార్యక్రమం ద్వారా మీ యొక్క వాక్య జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి తండ్రి మీరు మా బ్రతుకులకు అనుగ్రహించిన గొప్పైన భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అదేవా మా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా తండ్రి పాటల యందు మీ కృపతోడుగా ఉంచి ముందును నడిపించండి. వాక్య పఠన భాగాన్ని వివరిస్తున్న సహోదరులకు కావాల్సిన మీ కృపతోడుగా ఉంచండి. అలాగే మరొక వాక్య భాగాన్ని వివరించే సహోదరులకు కూడా మీ కాపుదల పెట్టమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అదేవా మా తండ్రి, గత వారం రోజులుగా ఈ యొక్క యాప్ పనిచేయలేదు తండ్రి. ఈరోజు మరలా తిరిగి ఈ యొక్క లేఖనం మేము చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని మరలా తిరిగి కొనసాగించుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఇంకనూ రావాల్సిన వారు త్వరగా ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవటానికి మీరే సహాయం అనుగ్రహించండి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీ కాపుదల పెట్టండి. ఇలాగున తండ్రి, ఈ యొక్క కార్యక్రమం మొత్తం మీకు మహిమకరంగాను కూడి వచ్చిన వారందరికీ దీవెనకరంగాను ఉండలాగా మీ కృప మా అందరిపై స్థిరప చేయమని వేడుకుంటూ, అలాగే తండ్రి ఈ యొక్క కార్యాన్ని నిర్వహిస్తున్న రవి గారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవకిరణ్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనిల్ గారు, వారి యొక్క కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఈ యొక్క ప్రార్థనా విన్నపములు మనవలన్నీ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు శివ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో పాటల ద్వారా, గాత్ర సంగీతం ద్వారా దేవుని మహింపరుద్దాము. మొదటి గీతముగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు ఆలపిస్తారు. రెండవ గీతముగా సహోదరులు లాలయ్య గారు పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి కీర్తించుకుని ఆయన నామాన్ని కనపరచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. అలాగే ఉన్న గ్రూప్లో ఉన్న ప్రతి సహోదరులు, అలాగే మరి ముఖ్యంగా రవి గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు.
క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి, మీకేమి తోచుచున్నది? తండ్రియ పలికెను తనయుని గూర్చి, మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనుచు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనుచు. దయ్యములే గుర్తించి చాటగా, మీకేమి తోచుచున్నది? దయ్యములే గుర్తించి చాటగా, మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు. నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు. క్రీస్తువు నీవని పేతురు పలుకగా, మీకేమి తోచుచున్నది? క్రీస్తువు నీవని పేతురు పలుకగా, మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు శతాధిపతియే సాక్ష్యమీయగ, మీకేమి తోచుచున్నది? శతాధిపతియే సాక్ష్యమీయగ, మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. మర్మములెరిగిన మహనీయ, మరుగైయుండగపోతివని. మర్మములెరిగిన మహనీయ, మరుగైయుండగపోతివని.
సమరయ స్త్రీయే సాక్ష్యమీయగ మీకేమితో చూచున్నది. సమరయ స్త్రీయే సాక్ష్యమీయగ మీకేమితో చూచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. అందరికి వందనాలు. లాలయ్య గారు స్పీకర్ ఆన్ చేయండి. వందనాలయ్యా. నేను వినలేదు అనౌన్స్మెంట్, అందుకని ఓకే ఓకే. సరే పాట పాడినా. పాడండి గారు. క్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. కొంత విరామం తర్వాత మళ్ళీ కలుసుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ పాట పాడుతున్నాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షములో నిలుచువాడవే, నా పక్షములో నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా అనువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నన్ను చేయి విడిచిన. వినపడుతుందా? వినపడుతుంది, పాడండి. హలో. నా అనువారు నాకు దూరమైన తల్లిదండ్రులే నన్ను చేయి విడిచిన, ఏ క్షణమైన నన్ను మరువకుండా, ఏ క్షణమైన నన్ను మరువకుండా, నీ ప్రేమలో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి, నీ
ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతిలో నన్ను పట్టుకొంటివే. నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే. నా తోడుగా ఉన్నవాడవే. నా చేయి పట్టి నడుపువాడవే. హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా. ఒడిలో చేర్చి ఓదార్చువాడ కన్నీరు తుడిచిన కన్న తండ్రివే. కన్నీరు తుడిచిన కన్న తండ్రివే. నా తోడుగా ఉన్నవాడవే. నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే. నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే. నా చేయి పట్టి నడుపువాడవే. వందనాలయ్యా, ఈ అవకాశం ఇచ్చిన రవిబాబుకు వందనాలు. ఇప్పటి వరకు గాత్రము ద్వారా దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయమును వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు శివ గారు 1 నుండి 15 వచనములు చదివి వినిపిస్తారు. 16వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందామండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రయాణంలో చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు సొలముగా నుందురు. వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడే మృతిరొందినప్పుడు అతని స్వాస్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో జనులు అతన్ని పాతిపెట్టిరి.
అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయుషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరము ఒకటి పుట్టగా, ఇజ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయేలును దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. అందరికీ వందనాలండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయేది. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నింటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఈ యొక్క అధ్యాయమును చదివి వినిపించినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు యవనస్తులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ వందనములు తెలియజేస్తూ సహోదరులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడా వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ఈ 2వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పరిచయ భాగము ఏమిటి అంటే,
దేవుడు ఈ ప్రజల పక్షమున ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యక్రమాలు దేవుడు చేశాడు. అయితే దేవుడు చేసిన మేలులను, అద్భుతాలను వీరు మరిచిపోయారు. మరిచిపోయిన వీరు నాశనం అయిపోతూ ఉన్నారు. నాశనం అయిపోతున్న వీరిని మరలా ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనకి ఒక చక్రములాగా కనపడుతుంది. ఒక చక్రములాగా అంటే ఏమిటి అంటే, పాపం చేస్తారు, పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. శిక్షింపబడినప్పుడు చాలా బాధపడతారు. బాధపడి దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు మరలా రక్షణ దయచేస్తూ ఉంటాడు. రక్షణ వచ్చింది కదా, మరలా పాపం చేస్తూ ఉంటారు. పాపం చేస్తారు, శిక్షింపబడతారు, శిక్షలో బాధపడతారు, బాధలో ప్రార్థన చేస్తారు, దేవుడు రక్షణ దయచేస్తాడు, మరలా పాపం చేస్తూ ఉంటారు. ఇది పునరావృతం అవుతూ ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంటాడు అన్నమాట, పంది దానిని శుభ్రపరిచిన తర్వాత అది మరలా బురదలోకి వెళ్ళినట్లు, కుక్క తన వాంతిని మరలా కక్కిన దాన్ని మరలా తిన్నట్లుగా వీళ్ళు కూడా పాపమును చేయడము అనేది ఆ జంతువుల గురించి ఎటువంటి వివరణ ఇచ్చాడో దేవుడు, అదే విధముగా వీళ్ళు కూడా చేసిన తప్పును మరలా చేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా వాళ్ళు చేస్తున్న పాపము, వారికి విధిస్తున్న శిక్ష, మరలా దేవుడు కాపాడుతున్న విధానాన్ని పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే 1వ వచనం నుంచి 5వ వచనంతో దాకా మాట్లాడుతూ ఉన్నప్పుడు, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను. అంటే ఇప్పుడు వీళ్ళని నడిపించే నాయకుడు లేడు. వీళ్ళని నడిపించే నాయకుడు లేకపోవడంతో వీరందరూ కూడా త్రోవ తప్పుతూ ఉన్నారు. నిజముగా కుటుంబ యజమాని లేనప్పుడు కుటుంబం త్రోవ తప్పుతుంది. సంఘ కాపరి సరిగా లేనప్పుడు సంఘము త్రోవ తప్పుతూ ఉంది. ఇప్పుడు యెహోషువ అనే ఒక నాయకుడి చేతిలో వీళ్ళు 25 ఏళ్ళు నడిచారు ఇంచుమించుగా. అయితే ఇప్పుడు యెహోషువ మరణించాడు. ఈ యెహోషువ మరణించడంతో వీళ్ళు త్రోవ తప్పారు. త్రోవ తప్పినప్పుడు దేవుని దూత వచ్చింది. దేవుని దూత అంటే ఏమిటి అంటే, హీబ్రూ పదంలో మలాక్ యెహోవా అనే గ్రీకు పదానికి హీబ్రూ పదంతో పిలుస్తూ ఉంటారు. దీనికి అర్థం ఏమిటి అంటే, సందేహవాహకుడు అంటే సందేశవాహకుడు అంటే విషయాన్ని తెలియజేసేవాడు. అంటే ఒక దూత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. అయితే కొంతమంది అనుభవజ్ఞులు, కొంతమంది స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ ఏం నమ్ముతారంటే ఇది క్రీస్తు ప్రభు వారే అని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ దూత వచ్చి మాట్లాడుతూ ఏం తెలియజేస్తుంది అంటే, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకువచ్చాను. అయితే నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకువచ్చాను కానీ మీ పితరులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాను, తీసుకువచ్చాను, నెరవేర్చాను. మీరు చేసిన నిబంధనను ఎన్నడూ భంగపరచలేదు. అంటే దేవుడు తన యొక్క విశ్వాస్యతను, తన యొక్క విషయ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు.
లేదా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజంగా మానవులమైన మనము ఒక్కోసారి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా కాలక్రమేణా మర్చిపోతూ ఉంటాం. ఈ ప్రజలు కూడా దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడని, వాళ్ళ పితరుల వాగ్దానాలలో అన్నిటినీ నెరవేర్చాడని, ఒక్క వాగ్దానం కూడా తప్పిపోలేదని మరలా తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఏం తెలియజేస్తున్నాడంటే, కానీ ప్రజలు దేవుని మాట పూర్తిగా వినలేదు. నేనైతే నా వైపు నుంచి సరిగా ఉన్నానో, మీరైతే మీ వైపు నుంచి సరిగా లేరు. కానానీయులను దేశము నుండి పూర్తిగా తొలగించలేదు, వాటి విగ్రహాలను కూడా నాశనం చేయలేదు. నేను చెప్పినవి నెరవేర్చాను కానీ మీరు చెప్పినవి మీరు సరిగా నెరవేర్చలేదు, కాబట్టి మీరు అవిధేయులు అని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ 3వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీరు చేసిన పనిని బట్టి, అంటే వాళ్ళు కలిగి ఉన్న అవిధేయతను బట్టి, వాళ్ళు కానానీయులను పూర్తిగా వెళ్ళగొట్టకపోవడాన్ని బట్టి ఆయన చెప్తుంది ఏంటంటే, కావున నేను మీ యొద్ద నుండి ఆ దేశవాసులను వెళ్ళగొట్టను. ఎప్పటిదాకా వెళ్ళగొట్టు అని చెప్పిన నేనే ఇంక వాళ్ళని వెళ్ళగొట్టను. వారి మీ ప్రక్కలకు శూలముగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. నిజంగా కొంతమంది మనం సహవాసంలో వాళ్ళని వదిలేయాలన్నా వాళ్ళు మనల్ని వదలరు. ఎందుకంటే వాళ్ళని దేవుడే మనకి పక్కల ఉరిగా ఉంచుతూ ఉంటాడు, కుటుంబాలలో, సంఘాలలో, సహవాసాలలో కూడా. అలాగే ఇశ్రాయేలీలు చేసిన తప్పులను బట్టి వాళ్ళకి ఉరిగా దేవుడే కానానీలను, వాటి విగ్రహాలను ఉంచాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే, వారి అవిధేయత. ఎప్పుడైతే మనము అవిధేయులుగా ఉంటామో దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఈ విషయం విని అదోత మాట్లాడుతూ ఉంది, ప్రజలు మాటలు వింటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 5వ వచనంలో ఎలుగెత్తి ఏడ్చిరి అంట. కాబట్టి వీళ్ళు చాలా బాగా బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా భౌతికమైన దుఃఖమును ఆయన కోరుకోవట్లేదు, ఆత్మ సంబంధమైన దుఃఖమును కోరుకుంటూ ఉన్నాడు. భౌతికమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది, ఆత్మ సంబంధమైన దుఃఖము మార్పుకి దారితీస్తుంది. కాబట్టి బోకీము అంటే, బోకీమను పేరుకి ఏడ్చువారు. ప్రజలు దేవుని మాట విని కన్నీరు పెట్టుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దూత మాట్లాడింది, తన గుణాన్ని చెప్పింది, ప్రజల గుణాన్ని చెప్పింది, ప్రజల స్వభావాన్ని బట్టి శిక్ష ఇచ్చింది. ఈ అధ్యాయాన్ని చూస్తే మీకు ఒక అధ్యాయం గుర్తు రావాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం గుర్తు వచ్చినప్పుడు, పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా తీవ్రమైన బాధపడుతూ ఉంటారు. బాధపడి వాళ్ళు ఏమడుగుతారంటే, ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అంటే వీళ్ళేమో భౌతికంగా ఏడ్చారు, వాళ్ళేమో ఆత్మీయంగా మారారు. 2 విధానాలు కొంచెం వ్యత్యాసం ఉన్నది. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం లాగా ప్రజలు మూర్ఖులుగా ఉండకూడదు, జ్ఞానులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నారు. కానీ ప్రియులారా, వీళ్ళు ఏడ్చారు కానీ వీరు మారలేకపోయారు. అయితే 5వ వచనం దాకా ఈ విషయాలు తెలియజేస్తుంది. 6వ వచనం నుంచి 10వ వచనం దాకా మనం పరిశీలన చేస్తున్నప్పుడు యెహోషువ తరం ముగిసింది. యెహోషువ ఉన్నంత కాలము వీళ్ళు దేవుణ్ణి బాగానే సేవించారు. యెహోషువ లేని తర్వాత వాళ్ళు దేవునిని సరిగా సేవించలేదు. ఆ దేవునిని సేవించకపోవడమే కాదు, అక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. యెహోషువ ఉన్నంత కాలం యెహోవాను సేవించిరి. అంటే యెహోషువ మరణించిన తరువాత యెహోవాను సేవించే విషయంలో ప్రజలందరూ కూడా వెనుకకు పడ్డారు. అయితే 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను
ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసేపాటికి మనం 3వ తరాన్ని చూస్తూ ఉంటున్నాం ఇంచుమించుగా. ఎలాగంటే ఐగుప్తులో బయలుదేరిన తరం ఒకటి, అరణ్యంలో రాలిపోయారు. మరొక తరం వచ్చింది, అది న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేపాటికి వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు కొత్త తరం. అంటే ఈ కొత్త తరానికి ఐగుప్తు గురించి పూర్తిగా తెలియదు, అరణ్య ప్రయాణం గురించి బాగా తెలియదు, ఎర్ర సముద్రం గురించి తెలియదు, యోర్దాను గురించి తెలియదు. ఈ తెలియకపోవడం వల్ల వీళ్ళు దేవునిని సేవించడం మానివేశారు. దేవుని గురించి వినకపోవడం కాదు, దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోవడం. అంటే వీళ్ళు కూడా దేవుని మాటలు విన్నారు కానీ దేవునితో మంచి సంబంధం పెట్టుకోలేకపోయారు. దానికి గల కారణం ఏమిటి అంటే దేవుని కార్యాలు వాళ్ళు కళ్ళతో చూడలేకపోయారు కాబట్టి వాళ్ళ మనసులతో గ్రహించలేకపోయారు. వాక్యమును వినడం కాదు, గ్రహించడం అవసరం. ఎందుకంటే గ్రహించినప్పుడే దేవునితో సంబంధం మనం పెట్టుకోగలం. ఒకవేళ నువ్వు వాక్యాన్ని వినడం మాత్రమే ఉంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. వినిన దానిని గ్రహించినప్పుడే దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పడుతుంది. ఈ తరం వారు వింటున్నారు కానీ గ్రహించడం లేదు. గ్రహించలేకపోవడం వల్ల దేవునిని వాళ్ళు ఏం చేయలేకపోయారంటే ఆరాధించలేకపోయారు, దేవునితో మంచి సంబంధాలను పెట్టుకోలేకపోయారు. అయితే దేవునితో సంబంధం పెట్టుకోలేదు కానీ వీళ్ళు ఏం చేశారంటే బాలును అంటే విగ్రహాలను పూజించారు, అష్టరోతును పూజించారు, యెహోవాను విడిచిపెట్టారు. బాల్ అంటే ఏమిటి అంటే ఒక కానానీయుల దేవుని యొక్క విగ్రహం, యజమాని అని అర్థం బాల్ అంటే. అంటే వీళ్ళు యెహోవాను యజమానిగా మనిచిపోయి బాలుని యజమానిగా ప్రభువుగా పూజించారు. అష్టరోతు అంటే ఏంటంటే సంతానోత్పత్తి దేవత. ఈ సంతానోత్పత్తి దేవతను ఆరాధించడానికి లైంగిక అపవిత్రతతో కూడిన ఆరాధనలు కూడా చేశారు. కాబట్టి బాలుని సేవించి తప్పు చేశారు, అష్టరోతును సేవించి మరి లైంగిక పాపంలో కూడా వాళ్ళు పడిపోయారు. అయితే ఈ రెండు దేవుడు చూశాడు. అయితే సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించారు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి కానానీయుల సహవాసం చేశారు, దేవుని యొక్క కార్యములను దేవునిని వెతకడం మరిచి బాలుని అష్టరోతులను పూజించారు. 14వ వచనము, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, వారు దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. దేవుడికి ఎప్పుడైనా కోపం వస్తే ఆయన తన ప్రజలను కూడా శత్రువులకి అప్పగిస్తాడు. కాబట్టి ప్రియ ప్రజలారా, ప్రియ సహోదరులారా, దేవునికి కోపం రానంత వరకే మనము సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితాలు జీవించగలం. దేవుడికి కోపం వచ్చిన తర్వాత దేవుడు మనల్ని శిక్షించడానికి మరి సిద్ధపడుతూ ఉంటాడు. వీళ్ళు ఇలాంటి శిక్ష పొందడానికి గల కారణం ఏమిటి అంటే యెహోషువ లేడు, దేవునిని ఎరగని తరంగా ఉన్నారు, అన్య దేవతలను ఆరాధించే వారిగా ఉన్నారు. కాబట్టి మనము మన కుటుంబాలకి లేదా మన సంఘాలకి దేవుని గురించి చెప్పడం మాత్రమే కాదు, దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగేలాగా నేర్పించాలి. ఈరోజు ఏదో ఉదయం లేచాము, 4 మాటలు చెప్పాము, బాగా చెప్పామని గొప్పగా మేము ఫీల్ అవ్వడం కాదు. మేము చెప్పే బోధన మీరు అనుసరిస్తున్నారా లేదా అనే ఆ పరిశీలన చేయవలసిన అవసరం కూడా బోధకులకి ఉన్నది. అలా లేకపోతే అది వృధా అయిపోవడానికి అవకాశం. కాబట్టి పిల్లలకే కానీ సంఘానికే కానీ నేర్పించాలి. నేర్పించిన తర్వాత వాళ్ళ సంబంధాలు ఎలా బలపడుతున్నాయో కూడా చూడవలసిన అవసరము ఉన్నది. ఇక్కడ దాకా మనకి 15వ వచనం దాకా ఈ విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. 16 నుంచి 18 వచనాలు చూస్తున్నప్పుడు ఈ సమస్యలలో దేవుడు వాళ్ళు శిక్షింపబడిన తర్వాత వాళ్ళు ఎంతగానో బాధపడిపోతున్నారు. మళ్ళా బాధపడి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళలో న్యాయాధిపతులను లేపాడు.
శత్రువులను ఆయనే ఇచ్చాడు, శత్రువుల నుంచి ఆయనే తప్పించాడు. తప్పును చేశారు, తప్పును బట్టి పశ్చాత్తాపము పొందిన తర్వాత ఆయన క్షమించాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ప్రేమ అంటే ఏమనుకుంటూ ఉంటాము అంటే, ప్రేమ అంటే శిక్షించకుండా ఉండడం అని అనుకుంటూ ఉంటాం. కానీ సామెతల గ్రంథంలో ఒక మంచి విషయం చెప్తూ ఉంటాడు అనమాట. బెత్తం వాడని తండ్రి ప్రతి కుమారుడి దగ్గర తండ్రి ఏం వాడాలంటే బెత్తం వాడాలి. కాబట్టి దేవుడు ఎటువంటి పాత్ర కలిగిన వాడు అంటే, ప్రేమ అంటే ఏమిటి అంటే తప్పు చేస్తున్నప్పుడు శిక్షించడం, తప్పు తెలుసుకున్నప్పుడు దరి చేర్చుకోవడమే ఆ యొక్క తండ్రి పాత్ర. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేసిన ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాడు, మరలా వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు వారిని కాపాడాడు. అయితే వీళ్ళు 19 వచనాన్ని మనం పరిశీలన చేస్తే వాళ్ళు మరలా పాపం చేశారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు, వీళ్ళు పాపములో పడిపోయినప్పుడు న్యాయాధిపతిని పంపించాడు. న్యాయాధిపతిని పంపించి వాళ్ళని పాపము నుంచి, వారికి విధింపబడిన శిక్ష నుంచి తప్పించారు న్యాయాధిపతులు. కానీ మరలా వాళ్ళు ఏమైపోయారంటే మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి వీళ్ళు వాళ్ళ జీవితంలో ఎలాగ జీవించారంటే మరలా మూర్ఖులైపోయారు. అంటే సహజంగా దేవుడు బాహ్యమైన మార్పును కాదు, హృదయ మార్పును కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే కపట ఇశ్రాయేలీలుగా లేదా మోసగాళ్ళు. వీళ్ళు ఎలా మోసగాళ్ళు అంటే దేవుణ్ణి తెలుసుకుంటున్నట్టుగా ఉంటున్నారు కానీ తెలుసుకోవట్లా. వీళ్ళు దేవుణ్ణి మోసం చేసే పని చేశారు. ఎందుకంటే శిక్ష నుంచి తప్పించుకోవాలని దేవుని నమ్ముకున్నారు కానీ నిజంగా హృదయపూర్తిగా నమ్ముకోలేని వారిగా ఉన్నారని చూస్తూ ఉన్నాం. కాబట్టి 20 నుంచి 23 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కానానీల అందరినీ వెంటనే తొలగించలేదు కాబట్టి వారు ఎన్నో ఇబ్బందులు ఇశ్రాయేలీలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన 5 విషయాలు. దేవుని మాటకు సంపూర్ణ విధేయత అవసరం. విధేయత లేకపోవడం వల్లే వాళ్ళు చాలా శిక్షింపబడ్డారు. రెండో విషయం, ప్రతి తరము కూడా దేవునిని వ్యక్తిగతంగా తెలుసుకుని ఆయనతో సంబంధం పెంచుకోవాలి. చాలామంది నేను బాగా వాక్యం తెలుసుకుంటున్నా, నేను బాగా ప్రార్థన చేస్తున్నా, బాగా పాటలు పాడుతున్నా అంటున్నారు. ఇవి ముఖ్యమే. ఇవి దేనికంటే ఆయనతో సంబంధం ఇంప్రూవ్ చేసుకోవడానికి. కానీ వాళ్ళతో దేవునితో సంబంధం ఏమి ఉండట్లేదు. మూడో విషయం, దేవుని నుండి దూరం అయితే ఆత్మీయ బలహీనత వస్తుంది. నాలుగోది, పశ్చాత్తాపపడిన వారిని దేవుడు క్షమిస్తాడు. ఐదోది, దేవుడు పరీక్షల ద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, ఇది ఈ న్యాయాధిపతుల అన్ని అధ్యాయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చిన అధ్యాయం ఇది. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు చేసిన పని ఏమిటి, ప్రజలు చేసిన పని ఏమిటి, దేవుడు చేసిన పని ఏమిటి, దానిలో వీళ్ళు ఎలాగ మెరుగుపడ్డారు, ఎలా బలహీనపడ్డారో మనం చూస్తూ ఉన్నాం. అది కాబట్టి ఇది సంపూర్ణ జీవితం వీళ్ళ యొక్క. కాబట్టి ఇక్కడ వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క న్యాయాధిపతులు 2వ అధ్యాయం అంతటిని కూడా వివరించిన సహోదరులు యవనస్తులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఆనాడు ఇశ్రాయేలీయులు 3వ తరం చేసిన తప్పుల్ని మరలా చేస్తూ వస్తున్నారు. న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా తప్పు చేస్తూనే మరి మూర్ఖ ప్రవర్తన కలిగి ఇంతకు ముందు ఉన్నటువంటి వారి కంటే కూడా మరి చెడ్డవారిగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ విధంగా దేవుడైతే అలా మూర్ఖులుగా ఉండకూడదు, జ్ఞానులుగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆ విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ కేవలం భౌతిక సంబంధమైనటువంటి దుఃఖాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము మార్పునకు దారితీస్తుంది. అదైతే భౌతిక సంబంధమైనటువంటి దుఃఖము మరణానికి దారితీస్తుంది అనేటువంటి విషయాలను సహోదరులు తెలియజేశారు. కాబట్టి
వాళ్ళు మనం ఎప్పుడు కూడా దేవుని కోపం రాకుండా చూసుకోవాలి, మన మీద ఆయన ఉగ్రతను రాకుండా చూసుకోవాలి. సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే దేవుడు చాలా గొప్పవాడు. తప్పు చేసినప్పటికీ ఆయన ఇశ్రాయేలును క్షమించాడు, శిక్షించాడు. అలాగే వారు తప్పు తెలుసుకున్నప్పుడు వారిని కాపాడాడు. అందులో ప్రేమ ఉంది అనేటువంటి సంగతిని సహోదరులు తెలియజేశారు. కాబట్టి ఆ దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకొని ఆ దేవునికి సంపూర్ణ విధేయత మనం కలిగి ఆ దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి దేవునికి దూరం అవ్వకుండా మనం పశ్చాత్తాపడుతూ ఆ దేవుని ద్వారా క్షమాపణ పొందుతూ మంచి జీవితాన్ని జీవించాలని దేవుని ఎదుట సహోదరులు తెలియజేశారు. మరి ఒకసారి అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకిరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును అని మరి సామెతల గ్రంథం ద్వారా మీరు వాక్యాన్ని తెలియజేశారు. నిజముగా మీరు ఇశ్రాయేలును ప్రేమించారు కాబట్టే ఒక తండ్రిగా వారి తప్పులను బట్టి శిక్షించారు. అయితే మా తండ్రి మరి శిక్షించినప్పటికీ కొద్దిసేపు మార్పును పొందారు కానీ పూర్తి మార్పును పొందలేదు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీ ప్రజలు పూర్తి మార్పుగా పూర్తి విధేయులుగా ఉండాలని, రెండవది అదే విధముగా మార్పుతో పాటు వాళ్ళ జీవితాలను మరలా వెనుకకు వెళ్లకుండా ఉండాలని కూడా ఎంతగానో కోరుకున్న దేవుడు మీరు. అయితే తండ్రి, మేమైతే చెడ్డవారితో సహవాసం చేస్తూ చెడు స్వభావాలు కలిగిన వారితో ఉండడం వల్ల వాళ్ళు కానానీయులతో ఎలాగ ఉన్నారో దానిని బట్టి వారు మరింతగా శిక్షింపబడ్డారు. కాబట్టి ఈరోజు మూర్ఖమైన ప్రవర్తన మీరు విడిచిపెట్టడానికి కూడా కృప చూపించండి. తదుపరి వాక్యమును బోధిస్తున్న సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. చాలా కాలం తర్వాత మేము కలిసి నీ ఘనమైన నామమును మయంపరిచి మంచి విషయాలు నేర్చుకుంటూ కృప చూపించారు. మరి చక్కటి విషయాలను బోధించగలిగిన సామర్థ్యతను, వాటిని గ్రహించగలిగిన గ్రహింపును మాకు దయచేయగలరని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ క్రీస్తునందు సహోదరులు దేవకర్ణ గారు దైవజనులు దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ సంపూర్ణంగా సహోదరులు వారికి ఇచ్చినటువంటి సమయం అంతటిని కూడా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి మనలందరినూ ఈ వేదిక మీదకు తీసుకొని వచ్చిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి గాను గడిచిన పాఠంలో చివరి దినములు లేక అంత్య దినములు అనే పాఠాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా క్రీస్తు ప్రభు యొక్క రాకడను గూర్చిన ఆ సత్యాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క రాకడ క్రైస్తవుని యొక్క నిరీక్షణగా మనం చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవుడు ఏ విధముగా క్రీస్తు ప్రభు రాకడ కొరకు
నిరీక్షిస్తూ ఉన్నాడో, క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఫలితం ఏమిటో మనకందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. అయితే చాలా మంది ఈ నిరీక్షణ లేనివారు గాను, అలాగే రాకడను కూర్చిన స్పష్టమైన గ్రహింపు లేక ఆలోచన కలిగి లేనట్లుగాను మనం చూడగలం. అయితే బైబిల్ మనకు క్రీస్తు ప్రభు రాకను గురించి ఏం తెలియజేస్తుంది అనే సత్యాన్ని వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా మనం నేర్చుకున్నాం. క్రైస్తవ నిరీక్షణకు ఆధారమైన క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను కూర్చిన సత్యమును బైబిల్ గ్రంథము నుండి మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాం. రెండవ రాకడ అనే పద ప్రయోగము బైబిల్ నందు మనకు కనిపించదు. విచిత్రం ఏంటంటే బైబిల్లో లేని పదాలనే ఎక్కువగా ఉపయోగించడం నేటి క్రైస్తవ్యంలో వాడుక అయిపోయింది. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్లో లేని అనేక పదాలు, అనేక జరిగించటమే నేటి కాలంలో ఉన్న క్రైస్తవం యొక్క ట్రెండ్ అంటే సాంప్రదాయం. అందులో చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో లేనివి, బైబిల్తో సంబంధం లేనివి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం క్రైస్తవ్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అందులో ఒకటి రెండవ రాకడ అనే పదం. రెండవ రాకడ అనే పదము బైబిల్లో లేదు. అంటే మనకు క్రొత్త నిబంధనలో క్రీస్తు రెండవ రాకడ అనే మాట మనకి కనిపించదు. ఎంత విచిత్రమో చూడండి. యేసుక్రీస్తు మరలా వస్తాడు అనే దాన్ని మనం ఏ పదంతో ఉపయోగిస్తామంటే రెండవ రాకడ అని ఉపయోగిస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఆ మాట బైబిల్లో లేదు. ఇది విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరందరూ కూడా స్వంతగా మీ యొక్క పరిశోధనలో ఒకసారి చూడండి. రెండవ రాకడ అనే మాట క్రొత్త నిబంధనలో ఎక్కడైనా కనిపిస్తుందేమో. దానికి బదులుగా మరలా వచ్చి రెండవసారి ప్రత్యక్షమవును అనే పదాలు క్రీస్తు యొక్క రాకడను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. చూడండి, ఇక్కడ పదప్రయోగం ఏముందంటే మరల వచ్చి, అంతేకాని రెండవ రాకడ అనే మాట ఇక్కడ మనకు కనిపించదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు
ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది మనకు కనిపించే మాట. ఇంగ్లీష్ లో కూడా షల్ హీ అపియర్ ద సెకండ్ టైం వితౌట్ సిన్ అంటూ సల్వేషన్ అనే మాట మనకు కనపడుతుంది. ఇక్కడ ఉపయోగించబడిన మాట ఏమిటంటే సెకండ్ టైం అనే మాట. సెకండ్ కమింగ్ అనే మాట లేదు, సెకండ్ టైం అనే మాట మనం గమనించాలి. ప్రాముఖ్యంగా నేటి పాఠంలో క్రీస్తు రాకడకు సంబంధించి ఉపయోగించిన కొన్ని గ్రీకు పదాలు, వాటి అర్థాలను గురించి మనం గమనించినట్లయితే 3 గ్రీకు పదాలు క్రీస్తు ప్రభు రాకను గురించి బైబిల్ మనకు తెలియజేసింది. ఏంటి ఈ 3 గ్రీకు పదాలు అనేది మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి గ్రీకు మాట అపోకలుప్సిస్ అనే మాట. అపోకలుప్సిస్ అనే గ్రీకు మాట మనకి క్రొత్త నిబంధనలో చెప్పబడింది. అపోకలుప్సిస్ అనగా ప్రత్యక్షత, బయలుపరచుట, ప్రకటన, తెర తీయుట అని తర్జుమా చేయబడింది. జాగ్రత్త గ్రహించండి. అపోకలుప్సిస్ అనగా ప్రత్యక్షత, బయలుపరచుట, ప్రకటన, తెర తీయుట అని తర్జుమా చేయబడింది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈ అధ్యాయంలో అపోకలుప్సిస్ అనే మాట మనం చూడొచ్చు. చూడండి, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ కమింగ్ అనే మాట అంటే ఫర్ ద కమింగ్ ఆఫ్ అనే మాట అపోకలిప్సిస్ అనే మాట. ఇదే మనకు ఈ కమింగ్ అనే ఇంగ్లీష్ లో ఉన్నమాట. ద కమింగ్ అనే మాట తెలుగులో ప్రత్యక్షత అనేది మనకు ఉపయోగించబడిన మాట. అంటే ద కమింగ్ అనేది రాకడ అనే మాట ఇక్కడ తెలుగులో రాయబడాలి, కానీ ఎందుకు రాయలేదు అంటే దీని మూల భాష ఏమని ఉంటుందంటే అపోకలిప్సిస్ అనే గ్రీక్ పదం. అందుకని ఇక్కడ ప్రత్యక్షత అనే మాట మనకి తర్జుమా చేయడం జరిగింది. ఆ తర్వాత 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అంటాడు. ఇక్కడ ప్రత్యక్షమై, ఈ ప్రత్యక్షమై అనే మాట కూడా మనకి గ్రీకు మాట నుండి తర్జుమా చేయబడింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇది గ్రహించాలి. దీనికి ఉపయోగించబడిన ఇంగ్లీష్ మాట ఏంటంటే ఎట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, పదానికి సంబంధం లేదు. ఇంగ్లీష్లో పదాలు మార్చబడ్డాయి. వీటన్నిటికీ అంటే రెవల్యూషన్ అనేది మనకి ప్రకటన గ్రంథానికి ఇంగ్లీష్లో ఉపయోగించబడిన మాట. ఈ రెవల్యూషన్ అనే మాట కూడా దేని నుంచి వచ్చిందంటే అపోకలిప్సిస్ అనే గ్రీకు మాట నుండే వచ్చింది. కాబట్టి ఈ యొక్క పర్యాయ పదాలన్నిటినీ గమనించినట్లయితే ప్రత్యక్షమైనప్పుడు లేక ప్రత్యక్షత అనే మాటలు మనకి తెలుగులో ఉపయోగించబడ్డాయి. జాగ్రత్తగా మనం గ్రహించాలి. అలాగే 4వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. చూడండి, 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఈ యొక్క మాట ప్రత్యక్షత అనే మాట 4వ అధ్యాయంలో కూడా మనకి కనపడుతుంది. అయితే వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే మొదటిది అపోకలిప్సిస్, రెండో మాట ఎపిఫానియా అనే గ్రీకు మాట. ఎపిఫానియా, ఈ ఎపిఫానియా అనే మాట కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకను గూర్చి ఉపయోగించబడిన గ్రీకు మాట. ఈ గ్రీకు మాట మనం గమనించినట్లయితే 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం, 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం అంటే ఒకే విషయానికి సంబంధించి వేరు గ్రీకు పదాలను గ్రీకు బైబిల్ ఉపయోగించింది. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఈ వచనంలో కూడా మనకి ఈ యొక్క ఎపిఫానియా అనే మాట ఉపయోగించబడింది. ఆ తర్వాత మనం గ్రహించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటాడు ఇక్కడ. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడు. ఈ వచనాలు మనకి ఎపిఫానియా అనే గ్రీకు మాట నుండి తర్జుమా చేయబడ్డాయి. ఇక చివరిగా 3వ గ్రీకు మాట ఏమిటంటే గ్రీకు పదము పరౌసియా. ఈ పరూసియా అనే మాట మనము గమనించినట్లయితే దీనికి తిరిగి వచ్చుట, మరలా వచ్చుట అని తర్జుమా చేయబడింది. తిరిగి వచ్చుట, మరలా వచ్చుట అనే పదాలు ఉపయోగించబడ్డాయి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. క్రీస్తు వచ్చినప్పుడు క్రైస్ట్
ఎట్ హిస్ కమింగ్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. దీనికి గ్రీకులో పరూసియా అనే మాట ఉపయోగించబడింది. తర్వాత మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున. చూడండి, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున, ఆయన ఎదుట మీరే కదా. ఇది మనకి ఇక్కడ ఉపయోగించబడిన మాట. అలాగే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. 4వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమైనది చేయుండు మనము. ఇక్కడ ప్రభు రాకడ అనే మాట మనకి ఉపయోగించబడింది. అలాగే 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఏ పదం ఉపయోగించబడిందంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరుచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అనే మాట ఇక్కడ మనకి ఉపయోగించబడింది. ఇలాగా మనం గమనించినట్లయితే ఇంకా చాలా రెఫరెన్స్లు మనం చూడవచ్చు. ఇవన్నీ 3 గ్రీకు పదాలకు సంబంధించిన మాటలు. అంటే ఈ 3 గ్రీకు పదాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకకు సంబంధించి క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన గ్రీకు పదాలు. అయితే ఈ గ్రీకు పదాల నుండి ఇంగ్లీష్లోకి అలాగే తెలుగులోకి మనకు కొన్ని పదాలు ఉపయోగించబడ్డాయి. అవేమిటంటే ప్రత్యక్షత, బయలుపరచుట, ప్రకటన, తెరతీయుట, తిరిగి వచ్చుట, మరలా వచ్చుట, ప్రభువైన యేసు యొక్క రాక, ఇలాంటి మాటలు మనకు ఉపయోగించబడ్డాయి. ఆ తర్వాత నేను రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క రాకడకు బైబిల్ పెట్టిన పేర్లు. క్రీస్తు ప్రభు యొక్క రాకడకు బైబిల్ పెట్టిన పేర్లు ఏంటి, బైబిల్ మనకు ఏమని పిలిచింది, ఏమని తెలియజేసింది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్లో లేని పదాలను ఉపయోగించడానికి అలవాటు పడిన మనము ఉన్న పదాలను నేర్చుకోవడానికి కనీస ప్రయత్నం చేయకపోవటం చాలా బాధాకరం. కనుక బైబిల్ మనకి ఏం తెలియజేసింది, బైబిల్ మనకు ఎలాంటి పదాలను ఉపయోగించింది అనేది వాక్యానుసారమైన విధానంలో మనం చూద్దాం. మొట్టమొదటి మాట ఏమిటంటే, నీ రాకడ అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉపయోగించారు. నీ రాక, నీ రాకడ లేక నీ రాక అనే మాట మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. చూడండి, ఇక్కడ ఉపయోగించబడిన మాట ఏమిటంటే నీ రాకడ అనే మాట. నీ రాకడ కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి
బైబిల్లో మనకు మొట్టమొదట ఉపయోగించబడిన మాట నీ రాకడ. ఆ తర్వాత అదే 24వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 27వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆ మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. రెండో మాట ఏమిటి అంటే మనుష్య కుమారుని రాకడ. మనుష్య కుమారుని రాకడ అనే పదము ఇక్కడ మనకి ఉపయోగించబడింది. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే 39వ వచనం కూడా ఈ మాట మనకు తెలియజేసింది. 39వ వచనాన్ని మనం చదువుకుందాం. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. మనుష్య కుమారుని రాకడ ఉండును. కనుక నీ రాకడ అని శిష్యులు ఉపయోగిస్తే మనుష్య కుమారుని రాకడ అని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మూడవ మాట మనం ఆలోచించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, చూడండి ఇక్కడ క్రీస్తు వచ్చినప్పుడు, ఇంగ్లీష్ లో క్రైస్ట్ ఎట్ ఈస్ కమింగ్ అనే మాట మనకి కనపడుతుంది. అంటే క్రీస్తు వచ్చినప్పుడు అనే మాట క్రీస్తు ప్రభు రాకను గురించి ఉపయోగించబడిన మూడవ మాటగా మనం గ్రహించవచ్చు. ఆ తర్వాత మనము గమనించినట్లయితే నాలుగవదిగా చూడండి, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ అనే మాట ఉపయోగించబడింది. మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. పౌలు గారు ఇక్కడ ఆయన ఉపయోగించబడిన మాట ఏమిటంటే మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ అనే మాట ఆయన ఉపయోగించారు. అలాగే ఈ పత్రికలో 3వ అధ్యాయము మనం 12వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. తర్వాత అదే పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. ఇక 5వదిగా మనము గమనించినట్లయితే ప్రభువు దినము అనే మాట కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు ఉపయోగించబడిన మాట. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను
మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల అంటాడు. ప్రభు దినం ఇప్పుడే అంటాడు. ఇక్కడ ప్రభు దినము అనే మాట కూడా మనకి ఇక్కడ ఉపయోగించబడింది. అలాగే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట ఉపయోగించబడింది. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలా జాగ్రత్త మనం గ్రహించాలి. ఈ మాట మనం ఆలోచించినట్లయితే ప్రభు దినము అనే మాట మనకి ఇక్కడ ఉపయోగించబడింది కనుక ప్రభు దినము. 6వదిగా మన ప్రభువైన యేసు ఆగమనము అనే మాట తెలుగు బైబిల్ ఉపయోగించింది. ప్రభువైన యేసు ఆగమనము. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. తన ఆగమన ప్రకాశము, ఆగమనము, హిస్ కమింగ్, బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్ అని ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది. కాబట్టి ఆగమనము, ప్రభు అయిన యేసు ఆగమనము అనే మాట మనకి బైబిల్ ఉపయోగించింది. ఇక 7వ మాట మనం గ్రహించినట్లయితే ప్రభువు రాకడ అనే మాట కూడా బైబిల్ మనకు తెలియచేసింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అని 7వ వచనం చెప్తే 8వ వచనంలో ప్రభు రాక సమీపించుచున్నది గనుక అంటాడు. కనుక ప్రభువు రాకడ, ప్రభువు రాక అనే మాటలు మనకి ఉపయోగించబడ్డాయి. అలాగే ఈ మాట మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనకి కనపడుతుంది. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ప్రభు రాకడ వరకు అంటాడు. కనుక ప్రభు రాకడ అనే మాటలు మనకు ఉపయోగించబడ్డాయి. 8వ మాట మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఆయన రాకడ అని పేతురు గారు పలికారు. ఆయన రాకడ. చూడండి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను అంటాడు ఇక్కడ. ఆయన రాకడ, ఆయన రాకడ అనే మాట. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక 10వదిగా దేవుని దినపు 9వదిగా దేవుని దినపు రాకడ, దేవుని దినపు రాకడ అనే మాట పేతురు గారు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఇలాగ ఉపయోగించారు. చూడండి 12వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అని ఇక్కడ పేతురు గారు ప్రభు యొక్క రాకడను గురించి ఉపయోగించాడు. దేవుని దినపు రాకడ అంటే ఆ దినము దేవునిది అనే విషయాన్ని ఆ వచ్చే ఆయన దేవుడు అని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మనము 10వ మాట గమనించితే
ఆయన రాకడ అని యోహాను గారు అన్నారు. ఆయన రాకడ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటాడు. కాబట్టి ఆయన రాకడ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని యోహాను గారు ఉపయోగించారు. ఇక 11వ మాట మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉపయోగించింది. బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. చూడండి, ఇంగ్లీష్ లో అండ్ ఫ్రమ్ ద wrath ఆఫ్ ద ల్యాంబ్ అన్నాడు. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము. కనుక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము అని కూడా బైబిల్ తెలియజేసింది. కనుక మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క పదాలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడకు ఉపయోగించిన పదాలు. మీరు చూడండి, సుమారుగా మనం ఒక 11 పేర్లను గురించి చెప్పుకున్నాం, కానీ ఎక్కడైనా రెండవ రాకడ అనే మాట మనకి ఉపయోగించబడలేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక సరే, ఉపయోగించని పదము ఏదైనప్పటికీ ఉపయోగించిన 11 పదాలు క్రొత్త నిబంధన మనకి ఎంతో స్పష్టంగా తెలియజేసింది. కనుక ఈరోజు మనము 3 గ్రీకు పదాలు, అవి ఉపయోగించబడిన వాక్య భాగాలను, అలాగే క్రీస్తు ప్రభు రాకడకు బైబిల్ పెట్టిన 11 పేర్లను గురించి మనము ఇంతవరకు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే క్రీస్తు రాకడకు ముందు జరగవలసిన సంఘటనలు అనే పాఠాన్ని రేపటి దినము మనము నేర్చుకుందాం. అంటే చాలా చాలా మంది ఏ వింత జరిగినప్పటికీ, మీరు చూడండి, 2012లో క్రీస్తు ప్రభు రాకడ వస్తుంది, ఈ లోకం అంతమైపోతుంది అని చెప్పి కొంతమంది ఎదురు చూశారు, కొంతమంది బోధించారు, కొంతమంది 2000తో అంతమైపోతుంది అనుకున్నారు, కొంతమంది ఇంగ్లీష్ సినిమా దర్శకులు యుగాంతం అనే పేరుతో, అలాగే 2012 అనే పేరుతో రకరకాల సినిమాలు కూడా తీసి ప్రజలను భయాప్రాంతులను చేసి వారి జేబులు నింపుకున్నారు. విచిత్రం ఏమిటంటే, యుగాంతానికి సంబంధించి చెప్పేటప్పుడు వారు డబ్బును వదిలిపెట్టుకోవాలి, కానీ యుగాంతం అని లోకంలో ఉన్న వారిని భయపెట్టి వారు ఆ భయాన్ని ధన రూపంలో మార్చుకుని వారి అకౌంట్లు నింపుకున్నారు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, బైబిలు మనకి ఏం చెప్పింది, అసలు క్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, ఒకవేళ ఆయన వస్తే ఆయన రాకడకు ముందు ఏం జరగాలి అని బైబిల్ చెప్పింది. అంటే క్రీస్తు ప్రభు వారు వస్తారు, కానీ ఆయన వస్తారు అని చెప్పడానికి ముందుగా కొన్ని సంఘటనలు జరగాలి. అవి జరిగిన తర్వాతనే ప్రభు యొక్క రాకడ వస్తుంది.
అప్పుడు దాకా ప్రభు యొక్క రాకడ రాదు. లేదా ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది అని మనం గుర్తించవచ్చు. అంటే రాకడకు ముందు సంభవించబోయే సూచనలు లేక సంఘటనలు కొన్ని ఉన్నాయి. వీటిని గూర్చి ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనము నేర్చుకుందాం. అంతవరకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ భక్తితో మన విశ్వాసాన్ని కొనసాగించాలని మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోక తండ్రి, కొన్ని దినాలు ఆటంకం ఏర్పడినప్పటికీ మిమ్మును మీ వాక్యమును ఎరుగుటకు మా ప్రియులందరినీ ఈ వేదిక ద్వారా కలుసుకున్నటకు మీరిచ్చిన మరొక అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము దూరముగా ఉన్నప్పటికీ ముఖాముఖిగా కలుసుకునే ఈ వేదికను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి దినాన ఈ వేదిక ద్వారా తండ్రి మాకంటే ముందుగా ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారు, అలాగే వాక్యాన్ని బోధించిన వారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేమందరము ఈ వేదిక ద్వారా కలుసుకునే భాగ్యమును దయచేసినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, మరి ఇక్కడ చేరి ఉన్న మీ బిడ్డలందరూ కూడా సత్యవాక్యాన్ని నేర్చుకున్నట్టు ఉదయకాలాన్ని లేచి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ తండ్రి ఇట్టి సహవాసంలో పాల్గొంటున్న బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ వేదికను అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను తండ్రి మీ కృప ద్వారా మీరు జరిగించండి, మీ కృప ద్వారా మీరు నడిపించండి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా తండ్రి, కనికరించండి. మీ కృప, మీ సహాయం, మీ జ్ఞానం తండ్రి మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు స్తోత్రము. మా ప్రియులు రవి గారిని ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుటకు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రము. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ వాక్య ప్రకారం, మీ చిత్త ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగించుకోవటం కృప చూపించండి. నేటి దినాన పాల్గొనలేని మా ప్రియులను రేపటి దినాన పాల్గొనే కృప వారికి అనుగ్రహించండి. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు తండ్రి దయచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.